ఏపీ ప్రజలకి శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు గారు. సో అసలు ఏంటా శుభవార్త? దేనికి సంబంధించింది? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏపీ ప్రజలకు శుభవార్తలు అనేవి ఖచ్చితంగా డైలీ కూడా ఏదో ఒకటి వింటూ ఉన్నారు. అంటే ప్రభుత్వం తరపున ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకపోతే పథకాలు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా డెవలప్మెంట్ కావచ్చు, రూరల్ ఏరియా నుంచి ఖచ్చితంగా అర్బన్ ఏరియా వరకు ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడానికి కూటమి ప్రభుత్వం అనేది చాలా కష్టపడుతూ ఉన్నారనమాట. అయితే గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం, అది రూరల్ ఏరియానా, అర్బన్ ఏరియానా, సిటీయా, గ్రామాల ఏవి కూడా తెలియదు మనకు. ఎక్కడ వెళ్ళినా కూడా ఒకే రోడ్లన్నీ కూడా గుంతలమయం. కనీసం సిటీ ఏరియాస్లో అయినా, హైవేస్లో అయినా రోడ్డు బాగుంటుందా అంటే ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మనకు అంతగా తెలియదు. కానీ ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి వెళ్తే అరే జగన్మామయ్య రోడ్లు వచ్చారా బాబు అని చెప్పేసి అప్పట్లో చాలా మంది కూడా అనుకునేవాళ్ళు. అంటే అంత దీనమైనటువంటి స్థితికి ఆంధ్ర రాష్ట్రం పడిపోయింది గత ప్రభుత్వ హయాంలో. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్క అది గ్రామం కాదు, సిటీ కాదు, ఏదైనా కావచ్చు, రోడ్లన్నీ కూడా బాగు చేయించాలి. సో ఈ విధంగా ముందుకెళ్ళి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లోకి, కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రోడ్లు వేయించినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సిబిఎన్ గారు మరొక శుభవార్త చెప్పారు. క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క దానికి ఆమోదం కూడా వచ్చింది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది అనమాట. సో ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఖర్చు అయ్యేటటువంటి వైద్య సేవల్ని ఫ్రీగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా మంది కూడా పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు, అంటే వీళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఆపరేషన్స్ రావచ్చు, లేకపోతే యాక్సిడెంట్లు జరగవచ్చు. సో ఈ విధంగా పెద్ద ఏమైనా వ్యాధి వచ్చినప్పుడు కావచ్చు, అంటే కొంతవరకు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఆ తర్వాత అయ్యేటువంటి ఖర్చులు కూడా పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అండ్ ఏదైనా సోర్స్ ఉందా అప్పు తెచ్చుకోవడానికి అంటే ఆ విధంగా కూడా ఉండవు. రెంటిళ్లలో ఉండే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మన సిబిఎన్ గారు మాత్రం ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మెయిన్గా ఏది ఉన్నా లేకపోయినా ఉచితంగా, అంటే చాలా మంది ఉచితంగా అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అంటారు. కానీ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం అనేది ఉంటే చాలు, ఖచ్చితంగా రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఇలాంటి దానికి ఖచ్చితంగా ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇదైతే మనకు 2.5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఎంత ఖర్చైనా కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఇదంతా కూడా చెల్లించబడుతుందని చెప్పేసి కూడా సిబిఎన్ గారు చెప్పారు. సో ఇక మీదట ఏ కుటుంబంలో మనిషి అయినా కూడా మా దగ్గర డబ్బులు లేవు, వైద్యం చేయించుకోవడానికి సరిపడా డబ్బులు లేవు, ఇంకా మా వాళ్ళు చనిపోయినట్టు అనే విధంగా ఎవ్వరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. సో 25 లక్షల వరకు మీరు ఏదైతే వైద్యం చేయించుకుంటారో ఈ డబ్బులన్నీ కూడా ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారానే చెల్లించబడుతుంది. సో ఇక మీదట ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సిబిఎన్ గారు మాత్రం చాలా గొప్ప ఒక విషయాన్ని చెప్పారు. ఇది తెలిసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంకా రెట్టింపు ఆనందంలో ఉన్నారు. సో ఇదే విధంగా మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఉచితంగా వైద్యం, అదేవిధంగా విద్య ఇస్తే చాలు అని చెప్పేసి చాలా మంది కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఇంకా కూటమి ప్రభుత్వానికి ఇంకా 30 ఏళ్ల వరకు కూడా తిరుగులేదని చెప్పేసి కూడా నమ్ముకునే వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు.